జొన్నవలసలో దుర్గాదేవికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు. దుర్గతి హరిణి దుర్గతులను హరించి ఉన్నత స్థానంలో నిలబెడుతుంది కాబట్టి అమ్మవారికి దుర్గా అని పేరు. దేవీ మహత్యం ప్రకారం అమ్మవారు మహిషాసురుని చంపడానికి పుట్టారు. కన్య చేతిలో తప్ప చనిపోకూడదని వరం పొందిన మహిషాసురుడు దేవతలను ఋషులను కష్టాల పాలు చేశాడు. అది విని కోపగించుకున్న విష్ణువు తన కనుబొమ్మల మధ్య నుంచి ఒక దివ్య శక్తి ఆవిర్భింపచేశారు. దానికి ఇతర శక్తులు కలిశాయి. అలా ఏర్పడిన అమ్మవారు మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్ళగా ఆ రాక్షసుడు అమ్మవారి రూపాన్ని చూసి పెళ్లి చేసుకోమన్నాడు. తనని ఓడిస్తే చేసుకుంటానంది ఆ తల్లి. 9 రోజులు యుద్ధం చేసినా ఓడించలేకపోతాడు. తానే ప్రాణాలు కోల్పోతాడు. అమ్మవారి ఉగ్ర రూపం దురాలోచనలు ఉన్నవారిని సమీపంలోకి రానివ్వదట. నమ్మిన వారికి మాత్రం శాంతంగా కరుణిస్తుంది, ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తుంది. అందుకే ఆమెను కొలిచిన వారికి తీరని కోరికలంటూ ఉండవని అంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మహిమాన్విత శక్తి దుర్గాదేవి. దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ జొన్నవలసలో అమ్మవారికి సారి సమర్పించారు.